క్రికెట్ను ఎంతో అమితంగా ఇష్టపడే మీ అందరికీ కూడా వెల్కమ్ అన్న. ఇంకా ఈరోజు 3 మ్యాచ్లు అయితే జరిగాయి. ఐపీఎల్లో 2 మ్యాచ్లు, అలాగే ఇంటర్నేషనల్లో పాకిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్లు అయితే జరిగాయి. సో ఈ మ్యాచ్లు జరగకముందే నేను షార్ట్ వీడియోస్ ద్వారా ఎవరెవరు గెలుస్తారు అనేసి అయితే చెప్పడం అయితే జరిగింది. డౌట్ ఉంటే వెళ్ళి ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. షార్ట్ వీడియోస్లో చెప్పడం అయితే జరిగింది ఏ టీంలు గెలుస్తాయి అనేసి. న్యూజిలాండ్ పాకిస్తాన్ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలుస్తుందని చెప్పాను, న్యూజిలాండ్ గెలిచింది. అలాగే ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ ఈరోజు జరిగిండేది ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్. ఈ రెండు టీముల్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని చెప్పాను. ఎస్ఆర్హెచ్ టీం అయితే గెలిచింది. అది ఎలా గెలిచింది ఏమన్నది ముందు మాట్లాడుకుందాము. అలాగే రెండో మ్యాచ్లో చెన్నై గెలుస్తుందని చెప్పాను. ఆల్మోస్ట్ ఆల్ చెన్నై గెలిచే రేంజ్లోనే అయితే ఉంది ప్రస్తుతానికి. ముంబై టీం బ్యాటింగ్ అయితే పూర్తయిపోయింది, 155 రన్లు కొట్టారు. ఈ రన్ చేజ్ని చెన్నై విజయవంతంగానే పూర్తి చేస్తుందని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా మనం కనుక వివరాల్లోకి వెళ్తే, పొద్దున్నే న్యూజిలాండ్ పాకిస్తాన్ స్టార్ట్ అయ్యే ముందే చెప్పడం అయితే జరిగింది న్యూజిలాండ్ గెలుస్తుందని. న్యూజిలాండ్ బ్యాటింగ్ అయితే చాలా బాగా చేశారు. వాళ్ళ బ్యాట్స్మెన్స్ 200 పైన పరుగులు అయితే చేశారు. సో దానికి జవాబుగా పాకిస్తాన్ కేవలం 105 పరుగులు మాత్రమే చేసి ఆల్అవుట్ అయిపోయి ఓడిపోయారు. సో పొద్దున్నే వీడియోలో చెప్పడం అయితే జరిగింది. సో పాకిస్తాన్ మూడో మ్యాచ్లో, అంతకుముందు ఇది 4వ మ్యాచ్ న్యూజిలాండ్ పాకిస్తాన్ది T20. మూడో మ్యాచ్లో మాత్రం 200 పైన ఒకే వికెట్ కోల్పోయి చేజ్ చేశారు, కానీ ఈరోజు మాత్రం చేతికిలు పడిపోయారు. సో మొత్తానికైతే న్యూజిలాండ్ అయితే భారీ విజయం అయితే సాధించింది. ఇంకా ఐపీఎల్ విషయానికి వచ్చినట్లయితే, ఐపీఎల్లో మొదటి మ్యాచ్ ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ ఈ రెండు జట్ల మధ్య అయితే జరిగింది. ఇట్టా కొట్టలేదండి మన వాళ్ళు. కాటేరమ్మ కొడుకులు అనే దానికి వీళ్ళే నిదర్శనం అన్నట్లుగా అయితే ఊపేశారు బ్యాటింగ్లో. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు 200+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ అయితే ఎరగదీశారు. ముఖ్యంగా చూసుకుంటే ఓపెనర్లుగా వచ్చినటువంటి అభిషేక్ శర్మ అయితేనేమి, అలాగే ట్రావిస్ హెడ్ అయితేనేమి, ఇద్దరు కూడా అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చారు, 50+ పార్ట్నర్షిప్. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషాన్ చూసుకుంటే రెచ్చిపోయి ఆడాడండి. ముంబై టీంకి ఆడేవాడు ఇంతకుముందు, ఇప్పుడు హైదరాబాద్ టీంలో కలిశాడు. వచ్చి రావడం మొదటి మ్యాచ్లోనే సెంచరీతో దుమ్ము దులిపేశాడు. మొత్తం మీద కనుక చూసుకుంటే 286 పరుగులనైతే ఆర్ఆర్ టీంకి అయితే లక్ష్యంగా పెట్టారు. సో అతను సెంచరీ చేయడమే కాదు, అలాగే టీంలో ఉన్న మొత్తం అందరూ బ్యాట్స్మెన్లు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారని చెప్పచ్చు. నితీష్ కుమార్ రెడ్డి అయితేనేమి, క్లాసెన్ అయితేనేమి, వీళ్ళంతా కూడా చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. సో అందుకు ఫలితంగానే 286 పరుగులు సాధించారు. ఇంకా దీనికి జవాబుగా రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా సంజు శాంసన్ వచ్చాడు. ఎస్ఎస్సి జైస్వాల్ అయితే ఇవాళ బ్యాట్తో పూర్తిగా విఫలమయ్యాడు. సంజు శాంసన్ అలాగే ధ్రువ్ జురెల్ వీళ్ళిద్దరు మాత్రమే కొంచెము సపోర్ట్ వాళ్ళ టీంకి అయితే 240 పరుగుల దాకా రాజస్థాన్ రాయల్స్ చేయగలిగింది అంటే అది సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ చేసిన బ్యాటింగ్ వల్లే అని చెప్పచ్చు. సో మొత్తం కనుక చూసుకుంటే సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా 200 లోపే అవుట్ అయిపోతారేమో అనిపించే సమయంలో హిట్మైరు అలాగే శుభమ్ దుబే వీళ్ళు ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేసి మొత్తం మీద అయితే 240 పరుగులకైతే తీసుకెళ్లారు టీమ్ స్కోర్ని. కాకపోతే గెలవలేకపోయారు, కాకపోతే మంచి బ్యాటింగే చేశారని చెప్పచ్చు. మొత్తం మీద కనుక చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం రాజస్థాన్ రాయల్స్ పైన 44 పరుగుల తేడా అయితే గెలిచింది. నేను పొద్దున్నే చెప్పాను,
ఎస్ఆర్హెచ్ టీం గెలుస్తుందనేసి. ఇంకా ముంబై టీము అలాగే చెన్నై టీం అయితే మ్యాచ్ జరుగుతుంది. ముంబై టీం బ్యాటింగ్ అయిపోయింది. దీంట్లో చెన్నై గెలుస్తుంది. ఈ వీడియో నేను ముందే చేసేస్తున్నాను, కొంచెం ముందుగా పడుకుందామనేసి. ఓకే, ఇంకా చెన్నై టీం బ్యాటింగ్ ఎలా చేస్తుందో ఏమో డౌట్ అక్కర్లేదు, ఖచ్చితంగా చెన్నై టీమే గెలుస్తుంది. ముంబై టీంలో బ్యాటింగ్ కనుక చూసుకుంటే రోహిత్ శర్మ అయితే ఏం పరుగులేం పెద్దగా చేయలేదు, విఫలమయ్యాడు. ఇంకా అలాగే రెండో ఓపెనర్ రికిల్టన్, అతను కూడా పెద్దగా ఏం ప్రభావం చూపించలేకపోయాడు. ఇంకా ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి విల్ జాక్స్ కూడా 1-2 4 కొట్టి అతను అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ పెద్దగా స్ట్రైక్ రేట్ లేదు కానీ 29 పరుగులు అయితే చేశాడు. ఇంకా తర్వాత వచ్చినటువంటి తిలక్ వర్మ కొంచెం సేపు ఉండి పోరాడడానికి ప్రయత్నం చేశాడు కానీ అతను కూడా అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టయితే వెళ్ళిపోతూనే ఉన్నారు, పెద్దగా స్కోర్లు అయితే ఎవరూ చేయలేదు. చివరిలో దీపక్ చాహర్ 15 బంతుల్లో 28 పరుగులు చేసి మొత్తం మీద గౌరవపరమైన స్కోర్ని అయితే చెన్నై ముందు ఉంచారు. సో ఈ స్కోరు చెన్నై టీం వాళ్ళకి అస్సలు సరిపోదు. సో ఈజీగా గెలిచేస్తారు వాళ్ళు. ఓకే, ఇది అండి సిఆర్కే వీడియోస్ 16 ఛానల్. ఇంతవరకు చూసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇంకా లైక్ కొట్టుకున్నట్టే లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. క్రికెట్ ఐపీఎల్ జరిగే అన్ని రోజులు కూడా కొంచెం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.